సో మనం బిఫోర్ కాలర్ అడిగినటువంటి క్వశ్చన్స్, రోడ్డు మీద నడవలేని కార్లు ఏమిటి, అలాగే నీళ్లు లేని సాగరం ఏమిటి. సో ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. దాని నుంచి నేనైతే దానికోసం ఆలోచిస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మాత్రం కాల్ చేసి ఆన్సర్ చేస్తాయండి. లేదు మా దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మాత్రం అవి కూడా కాల్ చేసి చెప్పేసేయండి. మన అఫీషియల్ అకౌంట్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. సో ఎప్పటికప్పుడు మన ప్రకాశం జిల్లాలో జరిగే వార్తల్ని అందరికన్నా ముందుగానే అందజేసేది ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది మన డి ఛానల్ మాత్రమే. సో ఇప్పుడైతే ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్. ఏంటండి? ఎవరో గుర్తుపెట్టావా? ప్రసన్న గారు. అవునవును. అమ్మయ్యా. ఏం నిన్న మార్నింగ్ వస్తారేమో అనుకున్నాను. నిన్న మార్నింగ్ హ్యాపీ. అవునండి. నిన్న చేశాను, మొన్న చేశాను. ఓకే. సో 2 days తను 2 days నేను అన్నట్టు అనమాట. అదే అదే అనుకున్నాను. ఓకే. ఎలా ఉన్నారు ప్రసన్న గారు? బాగున్నారా? బాగున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఏంటి ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ? సూపర్ గా ఉన్నాయండి. మా గుంటూరు ఎండలకి బ్రహ్మాండంగా ఉంటాయి కదా. సో అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. అవును అవును. ఓకే. కొంచెం పర్లేదు, పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పర్లేదండి. మాకు నిన్నటి నుంచి మామూలుగా లేదండి బాబోయ్. ఇంట్లో ఉండలేకపోతున్నాం, అలానే బయట తిరగలేకపోతున్నాము. ఏసీలు ఉన్న వాళ్ళైతే పర్లేదు, బ్రతిపోతారులే. కానీ నార్మల్గా అయితే అస్సలు ఉండలేం. సో ఈసారి నుంచి కొత్త కాన్సెప్ట్ పెట్టాలన్నమాట. ఎవరికైనా బర్త్డేస్ లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్న వాళ్ళకి ఏదో విషెస్ లేకపోతే ఏదో చాక్లెట్, డ్రెస్సెస్, శారీస్ ఇలా కాకుండా ఏసీలు గిఫ్ట్ ఇవ్వాలి ఎండాకాలంలో. తొందరగా చెప్పైతే మా అమ్మాయి వచ్చే నెలలో ఉంది. అలా అయితే ఏసీలు గిఫ్ట్ ఇవ్వండి మీరు. మీ అమ్మాయి గారికి నేను చెప్తాను. ఈ రీల్ని షేర్ చేయండి మీ అమ్మాయికి. ఓకేనా? అరే బర్త్డే వస్తుంది కదా, అమ్మగారిని అడుగు. ఓకేనా? ఏసీ ఎండలకి మనం ఉండలేం, మామూలుగా ఉండదు కాబట్టి. ఏది ఎప్పుడు విషెస్, డ్రెస్సులు, శారీలేనా ఇలాంటి అడగ మాకమ్మ. ఏసీని అడుగు ఏకంగా. అప్పుడు విషెస్ చెప్పడమే మానేస్తారేమో కదా. బాబోయ్, ఎవరి బర్త్డేస్ కి విషెస్ ఇప్పుడు చెప్తారు కదా.